అయితే మనము ఏదో నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడానికి వీల్లేదు. ఈ అంత్యకాల దినాల్లో రోషము కలిగి బ్రతికే వారిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఈ మీటింగ్స్ కూడా అందుకనే మేము ఆయా ప్రాంతాల్లో ఎందుకు సభలు పెడుతున్నామంటే, ఈ అంత్యకాల దినాల్లో చాలా అపవాది భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తుంది. కుటుంబాలు నాశనం అయిపోవడం చూస్తున్నాం, చాలా భయంకరమైన శ్రమలు, ఆటంకాలు. కానీ ఈ అంత్యకాల దినాల్లో మనము నిలబడే క్రైస్తవులుగా ఉండాలి. ఆమేన్. కుటుంబాలు నిలబడే కుటుంబాలుగా ఉండాలి. ఆమేన్. మరి దేవుని మాట ఎన్నటికీ నిరార్థకము కాదు. ఆయన ఖచ్చితంగా మన ఎడల కృప చూపిస్తే దేవుడై ఉన్నారు. అయితే మనం స్టాండర్డ్గా నిలబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చెట్టు ఎంతమందికి కనిపిస్తుంది? లివి ఒకసారి రానా, లేకపోతే ఫిలిప్ ఒకసారి రా. ఈ చెట్టుని పట్టుకోండి. ఎంతమందికి కనిపిస్తుంది మొక్క? కొంచెం పైకి పెట్టండి. కెమెరాలో కనిపిస్తుందా? కనిపిస్తుందా? చాలా అద్భుతంగా ఉంది కదా, అవునా? నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. చాలా చక్కగా ఉంది. ఇది చాలా పచ్చగా గ్రీన్ కలర్లో ఉంది. అంతేనా? ఎంతమందికి కనిపిస్తుంది అంటారు? ఇది కనిపిస్తుంది కదా, ఎంత అద్భుతంగా ఉంది కదా. చూడండి, ఈ అంత్యకాల దినాలలో ఈ చెట్టులాగా మనము కూడా పచ్చగా ఉండాలి. ఆమేన్. మనం చిగురిస్తూ చిగురు పెడుతూ మనమే కాదు అనేకులకు సంతోషాన్ని ఇచ్చే వారిగా మనం ఉండాలి. ఆమేన్. దీన్ని చూసి సంతోషపడేవారు చేతులు చూపిస్తారా? చాలా సంతోషం వేస్తుంది కదా, ఎందుకంటే ఇది నిగనిగలాడుతూ ఉంది. మనము కూడా ఫలించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఇది ఇంత చక్కగా పచ్చగుందంటే కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ఇంత పచ్చగుందంటారు? చెప్పాలా? వేరు ఉంది అని. ఇంకెవరైనా చెప్తారా? ఎవరో చెప్పారు. ఇంకా మట్టి, ఈ భూమిలో నుండి తీయబడిన మట్టి ఉంది చూడండి, ఆ మట్టి ముద్ద దీనికి ఏముంది? అటాచ్ అయి ఉంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఈ మట్టి ఉందే, ఈ మట్టి ఏంటి? దీని లోపల నాటబడి ఉంది, అందుకని ఇది పచ్చగా ఉంది. అంతేనా? ఒకసారి ఈ మొక్కని ఇట్లా బలవంతంగా తీసి ఈ మొక్కని పక్కకు పెట్టేసేయండి, ఏమవుతుంది? చెప్పాలి, మీరే చెప్పాలి. చక్కని జవాబులు ఇస్తున్నారు. ఏమవుతుంది సిస్టర్? ఎండిపోయిద్ది. దీంట్లో ఈ భూమిలో నాటబడి, అంటే ఈ మట్టిలో నాటబడినంత వరకే దీనికి జీవము. ఆమేన్. జీవము. ఇది చిగురిస్తుంది, ఇది అభివృద్ధిలోకి నడిపిస్తుంది, ఇది ఫలిస్తుంది. ఆమేన్. మన జీవితాలు కూడా అంతే. ఇదిగో ఈ మొక్క, ఈ గ్రీన్ కలర్ ఈ మొక్క మనమైతే, ఇదిగో ఈ భూమి నుంచి తీయబడిన ఈ మట్టి ఉంది కదా, సపోజ్ ఇదే భూమి అనుకోండి. ఇది ఏంటో తెలుసా? దేవుడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, ఆమేన్. ఇది ఈ మట్టి లేదా సపోజ్ భూమి అనుకోండి, ఇది క్రీస్తు అన్నప్పుడు మనము క్రీస్తులో నాటబడాలి. ఆమేన్. మనం ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ఉత్తిగనే తీసి పక్కన పెట్టి వదిలేస్తాను గాలికి అంటే, గాలి ఉందిగా బ్రతుకుతుంది, కొన్ని వాటర్ చెల్లుతా బ్రతికిద్దంటే కుదరదు. ఇది ఎక్కడ ఉండాలి? మట్టిలో నాటబడిన చెట్టుగా ఉన్నప్పుడు ఇది చిగురిస్తుంది. ఆమేన్. ఈ అంత్యకాల దినాలలో కూడా మనము కూడా అంతే. మనము క్రీస్తులో నాటబడితే మనము జీవిస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. క్రీస్తు కాకుండా ఇది తీసి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు ఇదే బాగుంది, ఈ లోకం బాగుంది, ఈ ఎంజాయ్మెంట్ బాగుంది, చాలా ఏమి చేయాలంటే అది ఉందండి నా దగ్గర, డబ్బు ఉంది, నేను ఎట్లయినా బ్రతుకుతానంటే కుదరదు. కొన్ని రోజులకు ఎండిపోవాల్సిందే, అవునా? ఇది మెల్లగా తీసి పక్కకు పెడితే సాయంత్రం వరకు ఏమవుతుంది? మెల్లగా ఈ ఆకులు ఇట్లా వాడిపోవడం స్టార్ట్ అవుతుంది, అంతేనా? దాని తర్వాత నెక్స్ట్ రోజుకి ఏమవుతుంది?
ఇంకా ఆ కొద్దిగా ఆ షైన్ కూడా పోయిద్ది. దాని తర్వాత ఎండిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు పనికి రాకుండా మన జీవితాలు అయిపోతాయి. అందుకనే మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? ఈ అంత్యకాల దినాలలో మనం క్రీస్తులో నాటబడిన వారిగా ఇలా స్టాండర్డ్గా ఉంటే మన జీవితాలు ఫలించే జీవితాలుగా ఉంటాయి, అభివృద్ధిలోనికి నడిపించబడతాయి. మన జీవితాలు చిగురిస్తూనే ఉంటాయి, చిగురు పెట్టే జీవితాలుగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎంతమందికి ఇలా చిగురించాలని ఉందా? చిగురిస్తారా? ఎందుకంటే చిగురిస్తేనే పక్క వారికి ఆనందం, అంతేనా? నీకు నువ్వు ఆనందపడుతూ పక్క వారికి ఆనందంని పంచగలుగుతావు. మనం ప్రకాశించడమే కాదు, ఇతరులను కూడా ప్రకాశించే వారిగా ఉండాలి. అదే కదా దేవుని వాక్యం, అవునా కదా? ఎస్, ఆమేన్. దేవుడు కోరుకునేది కూడా అదే. మనం క్రీస్తులో నాటబడిన వారమై ఈ అంత్యకాల దినాల్లో రోషము కలిగి బ్రతుకుదుముగాక. థ్యాంక్ యూ నాన్న. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. దానికి కొన్ని వాటర్ పోయండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చిగురించాలని కోరుకుంటున్నారు? ఎంతమంది దీవించబడాలి? ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారు? మనం ఏం చేయాలి అప్పుడు? క్రీస్తులో నాటబడాలి. శ్రమలు వచ్చాయని వద్దు దేవా అంటే కష్టం. నిలబడండి. ఆమేన్. ఆయనే అన్నిటినీ చక్కబెట్టి మీకు క్షేమాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన గురించి మనం చాలా కొద్దిగా ఆలోచిస్తాం, కానీ మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచించే అద్భుతమైన దేవుడు. ఆమేన్. మన పిల్లల గురించి వారి గురించి వారు కొద్దిగా ఆలోచిస్తారు, అవునా? కానీ వాళ్ళ గురించి మనం వాళ్ళకంటే గొప్పగా ఆలోచిస్తాం. ఆమేన్. దేవుడు కూడా అంతే. ఇంకా నీ ఆలోచనలు చాలా తక్కువ, దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా.